మంచి తీపిగా ఉన్నాయన్న. తీపిగా దీనికి ఆయిల్ టైప్లో ఉంది, గుజ్జుగా. దీంట్లో ఇత్తనం లేదు, ఇది చిన్న విత్తనం, చిన్న ఒక నల్లగా విత్తనాలు ఉన్నాయి. ఇవి పశువులు కూడా తింటున్నాయి. అంటే ప్రకృతిలో సహజంగా పండే ఈ పండ్లు అండి ఇవి. ఈ పండ్లని మంచి రుచిగా, మంచిగా తీయగా బాగున్నాయి. ఇది చెట్టు చాలా హైట్లో ఉంది. ఈ చెట్టులోకి మనం మీకు ఎన్ని కాయలంటే, ఇది చెట్టు చూడండి పెద్ద హైట్గా ఉంది. ప్రతి కొమ్మకి కాయలు ఉన్నాయి. దాదాపు లక్షలలో ఉంటాయి ఈ పండ్లు. ఇవి ఇక్కడ నివసించే పశువులు కానీ ఇతరితర ఏమైనా చిన్న చిన్న పక్షులు కానీ ఇవి తింటూ ఉంటాయి. ఇది చాలా మంచి రుచిగా ఉంది. మీరు ఈ పండ్లు కూడా మీకు చూపిస్తాం చూడండి. అంటే పండిపోయిన తర్వాత కింద పడిపోతాయి అనమాట. కింద పడిన తర్వాత దీంట్లో రుచి అనమాట. మంచి పాకంగా పండి బాగుంది రుచి. ఓకే, తినాలట ఖచ్చితంగా. ఈ పండు చూడండి. ఇది కవచంలాగా దీనికి కూడా కప్పుకొని ఉంది పండు. ఇది పట్టణానికి వచ్చిన తర్వాత అది విచ్చుకుంటుంది. విచ్చుకున్న తర్వాత దీని రుచి కూడా మనం ఎక్కువగా ఈ అడవిలో ఉండే శృంగ తేనె లాంటి పదార్థాలు జిగురుతో అన్నట్టు ఉంటుంది. తేనెలాగా ఉంటుంది ఈ రుచి చాలా బాగున్నాయి. ఇక్కడ పశువులే కాదు, పక్షులు దీని మన అడవి ప్రాంతంలో నివసించేవారు, మన గిరిజనులు కూడా దీన్ని తింటూ ఉంటారు. ఎందుకంటే ప్రకృతిలో పండే ప్రతి వస్తువు, అది పండు కానీ లేదంటే ఏదన్నా ఫలసాయం ఇచ్చే చెట్లు కానీ, మనం దాన్ని కాపాడుకుంటూ ఉండాలి, రక్షించుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీటిని విత్తనాలు కూడా చాలా చిన్నగా ఉన్నాయి, ఒక 4-5 ఉన్నాయి. వీటిలలో పండు రుచి మాత్రం చాలా బాగుంది. ఈ చెట్టు కూడా పెద్దది అనమాట, బాగా చాలా పెద్దది, హైట్లో ఉంటాయి. ప్రతి కొమ్మకి అంటే కొమ్మకి దాదాపు లక్షలలో ఉంది దీనికి, చెట్టుకి కాయలో. ఇవి మంచి రుచిగా ఆరోగ్యంగా ఉంటాయని మన తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి ఈ పండు మీరు దీని అవసరాన్ని ఎక్కడికైనా వెళ్ళితే, ఏదైనా ప్రదేశం వెళ్ళినప్పుడు మీరు ఈ పండుని గురించి తెలుసుకోవాలి, తినాలి. దాంట్లో ఉన్న మకరందాన్ని, ఆనందాన్ని లేదా తీయదనాన్ని మీరు ఆస్వాదించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం సహజంగా ప్రకృతిలోని పండే పంట అండి ఇది. దీని పేరు డాష్ చెప్దాం. అయితే ఏంటంటే ఒక పండు తిని చూద్దాం మనం, ఎంత రుచిగా ఉంటుంది ఏంటనేది. ఇది అంటే మనం తొక్క కూడా తీయచ్చు, దీన్ని
తీసి దీంట్లో ప్రతిదీ కూడా చూడండి. అంటే ఈ తొక్క కూడా మనకి రుచికరమైనదే ఉంటుంది. చూడండి, ఇది మంచి రసాయనం వస్తుంది. అంటే రసాయనం అంటే తీయదనం అనమాట. తేనెలో మకరందం ఏ విధంగా ఉంటుందో ఈ పండులో ఆ విధంగా ఉంటుంది. మామూలుగా ఒకసారి చూద్దాం. మంచి రుచిగా ఉంది, బాగుంది రుచి. దీని ఏంటంటే ఈ ఏదైనా పండు నుంచి వచ్చే రుచి ఏ విధంగా ఉంటుందంటే అది మధురంగా ఉంటుంది. ఆ మధురంగా ఉన్నది దీంట్లో మనకు కనపడుతుంది రుచి. మనం ఈ తేనె సేకరించే ఆ ఈగలో ఏ విధంగా తేనె ఏ విధంగా పెడతాయో ఆ విధంగా దీని రుచే ఉంది. అంటే ఈ చెట్టు కూడా చాలా పెద్ద వృక్షం, చాలా పెద్దగా ఉంది. దీంతో మన అడవిలో నివసించే పశువులే కాదు, పక్షులు, పశువులు, మనం ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసులు కూడా ఈ తింటూ ఉంటారు. సహజంగా ఈ పండు తెల్లనట్టు వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే అంత రుచిగా బాగుంటుంది. దీని టేస్ట్ బాగుంటుంది. ఈ ప్రకృతిలో దొరికేది కాబట్టి మనం సహజంగా ప్రకృతిలోది ఇది విటమిన్స్ అంటే శక్తినిస్తాయి. పండు రుచిస్తుంది. దీంతో ఎంతో మధురంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి హాని చేయవు. ఇవి ప్రకృతికి సంబంధించిన చెట్లు ఏదైనా పళ్ళిస్తే హాని చేయవు. కొన్ని మాత్రమే ఉంటాయి ఇవి సంబంధించింది, కానీ ఇది మాత్రం చాలా బాగుంది, రుచిగా ఉంది. తిని చూద్దాం అందులో. లైట్గా జిగురుగా ఉంది. విత్తనాలు కూడా ఉన్నాయి. విత్తనాలు కూడా ఇక నల్లగా ఉన్నాయి. ఇక నల్లగా ఉన్నాయి. ఇది దాదాపు దీంట్లో 5-6 ఉన్నాయి. చాలా బాగుంది. ఓకే, ఇట్లా దీని ఆకులు చూడండి, చక్కగా ఎడల్పుగా పొడవుగా ఉన్నాయి. దీనికి చిన్న లాంటి కత్తులు లాంటివి ఉన్నాయి. అంటే ఆకుని కూడా ఏదైనా జంతువు ఏదైనా తినుకోకుండా కూడా లైట్గా అంటే చిన్న చిన్న ముళ్ళు లాంటివి ఉన్నాయి వీటికి. అంటే వీటిని సెక్యూరిటీ అనమాట. ఏది పక్షులు లేదా వేరే ఏం తినుకోకుండా వీటిని కూడా ముళ్ళు లాంటివి ఉన్నాయి. ఆకు చూడండి, ఎందుకంటే ఇప్పుడే కొన్ని ఆకులు రాలి కాలం ఎండాకాలం కాబట్టి, మే నెల కాబట్టి ఈ ఆకులు కూడా మళ్ళీ కొన్ని రాలుతూ ఉంటే, కొన్ని మళ్ళీ చిగురిస్తూ ఉంటాయి. దీంట్లో నుంచి మనకి ప్రతి కాండానికి కూడా మనకి కాయలు కాస్తాయని చూడండి, లక్షలలో ఉన్నాయి. ఇవి మనం తిని ఆరోగ్యంగా ఉండాలి, ప్రకృతిని ఆస్వాదించాలి. మంచి రుచిగా ఉంది కాబట్టి మీరు కూడా దీన్ని చూడాలని కోరుచున్నాను.